హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. జరిగిందంతా తెలుసుకొని బాగి మంచం వెనకాలకి వెళ్ళి దాక్కుంటుంది. చాలా భయపడిపోతూ ఉంటుంది. ఇది ఏది అని చెప్పి కరుణ వెతుకుతూ ఉంటుంది. ఇక్కడేం చేస్తున్నావే అని అడుగుతూ ఉంటుంది. నువ్వు చెప్పింది నిజమే అయితే కనుక ఆయన మనోహరి నన్ను చంపేస్తారే, ఒక పని చేయి, నన్ను మెంటల్ హాస్పిటల్లో జాయిన్ చేయండి, అప్పుడు నేను సేఫ్గా ఉంటాను అని చెప్తుంది. ఎందుకే అంత భయపడతావు అని కరుణ అడుగుతూ ఉంటుంది. ఆయన చెయ్యని తప్పుకే కఠినమైన శిక్ష వేస్తారే, ఇప్పుడు ఇంత పెద్ద తప్పు చేస్తే ఏం చేస్తారు అని అడుగుతూ ఉంటుంది. ఇక అప్పుడు మంగళ అయితే తాళి కట్టించుకున్నప్పుడు లేదా ఈ భయం అని అడుగుతూ ఉంటుంది. అసలు ఎలా తాళి కట్టించుకున్నానో నాకు అర్థం కావట్లేదు అని బాగి మాట్లాడుతూ ఉంటుంది. ఇక అప్పుడు రామ్మూర్తి, ఇదంతా శివ ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదంటారమ్మా, ఇది అంతా ఆ దేవుడి ఆజ్ఞ, నీకు దేవుడు లాంటి భర్త వచ్చాడమ్మా అని చెప్పడంతో భాగ్య అంటుంది. నాన్న, తెలిసి ఎవరైనా ముళ్ళ కంపెనీ నెత్తి మీద పెట్టుకుంటారా, డైనోసార్ని పెంచుకుంటారా, పులిని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకుంటారా అని అడుగుతూ ఉంటుంది. ఇక అప్పుడు కరుణ అంటుంది, అదేంటే అలా మాట్లాడతావు, ఇదివరకు అన్నావు కదా ఆయన చాలా మంచివారు, భార్యని చాలా ప్రేమిస్తున్నారు, అలాంటి భర్త నాకు వస్తే బాగుండు అని కోరుకుంటున్నాను అని చెప్పావు కదా అని అడుగుతూ ఉంటుంది. నిజమే, కానీ ఈ తాళి నా మెడలోకి ఎలా వచ్చిందో తెలియదు, ఎందుకు ఆ దేవుడు మా ఇద్దరిని ఒకటి చేశాడో ఈ పెళ్ళికి నేను ఒప్పుకోలేకపోతున్నా అని చెప్తూ ఉంటుంది. ఇంతలో అమర్ వాళ్ళ నాన్న అక్కడికి వచ్చి, ఇంత చేసిన ఆ దేవుడు మీ ఇద్దరిని ఒకటి చెయ్యలేడా అమ్మా అని అడుగుతూ ఉంటాడు. ఇక అప్పుడు అమర్ అంటాడు, అక్కడ వాళ్ళ అమ్మతో చెప్తూ ఉంటాడు, ఆ దేవుడు దిగి వచ్చిన ఆ మోసకత్తెని నేను అంగీకరించను అని చెప్తూ ఉంటాడు కోపంగా. ఇక అప్పుడు వాళ్ళ అమ్మ అంటుంది, పంచభూతాల సాక్షిగా తాళి కట్టావు, ఇప్పుడు కుదరదు అంటే ఎలా నాన్న అని అడుగుతూ ఉంటుంది. ఇక ఇక్కడ బాగి కూడా ఒప్పుకోదు. ఇష్టం లేని పెళ్ళికి ఆ పంచభూతాలు సాక్షిగా ఉన్న ఏం ఉపయోగం అంకుల్, ఆయన మనసులో ఆయన భార్యకు మాత్రమే స్థానం ఉంది, ఇంకా ఎవరికీ లేదు, ఈ పెళ్ళి ఒక తప్పు, మేము భార్యాభర్తలుగా మళ్ళీ ఉండి తప్పు చేయలేము అని చెప్తూ ఉంటుంది. ఇక్కడ అమర్ వాళ్ళ అమ్మ అయితే, తెలిసి చేసినా తెలియక చేసినా తప్పదు నాన్న అని అమర్ని ఒప్పించే ప్రయత్నం చేస్తూ ఉంటుంది. ఇక అమర్ అయితే, నా భార్యని దూరం చేసినా నేను నా తలరాత అని సరిపెట్టుకున్నానమ్మా, నా వల్ల ఒక ఆడపిల్ల జీవితం నాశనం అవ్వకూడదని మళ్ళీ మనోహరిని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నా, అది కూడా నా తలరాత అని ఒప్పుకున్నా, కానీ ఈ మోసాన్ని నా తలరాత అని నేను సరిపెట్టుకోలేకపోతున్నా అని చెప్తూ ఉంటాడు. ఇక ఇక్కడ అమర్ వాళ్ళ నాన్న చెప్తూ ఉంటాడు, ఒక్కసారి విను మిస్సమ్మ, పంతులు గారు చెప్పారు, జరగాల్సిందంతా సాంప్రదాయంగా జరగకపోతే కీడు అంట, ఇంటికి జరిగితే బాగుంటుందమ్మా అని చెప్తూ ఉంటాడు. ఇక మిస్సమ్మ చాలా మంచిది అని అమర్ వాళ్ళ అమ్మ అమర్కి చెప్తూ ఉంటుంది. ఇంకెక్కడ రామ్మూర్తి అయితే, ఆ అబ్బాయి చాలా మంచివాడమ్మా, నాకు ఎంత సహాయం చేశాడు, మంచికి మారు పేరు అని చెప్పడంతో ఆయన మంచివారే, నేను కాదనను, కానీ అని బాగి చెప్తూ ఉంటుంది. ఇక అమర్ అయితే, మంచి అనేది ఉంటే ఆ మనిషి ముసుగు వేసుకొని అలా పెళ్ళి చేసుకోదమ్మా, నాకు చాలా బాధగా ఉంది ఇలా పెళ్ళి జరిగినందుకు, నేను అస్సలు ఆ మిస్ అమ్మని నా కళ్ళ ఎదుటగా వస్తే క్షమించను అని చెప్తూ ఉంటాడు. ఇక ఇక్కడ రాథోడ్ కూడా చెప్తూ ఉంటాడు, మిస్ అమ్మ అలా ఎందుకు చేసిందో తెలియదు సార్, కానీ జరగాల్సింది చూద్దాం, ఇంట్లో పెద్దవాళ్ళు పిల్లలు ఉన్నారు కదా సార్, కీడ్ అంటున్నారు, ముందు జరగాల్సింది జరిగిపోయాక తర్వాత కూర్చొని ఏం చేయాలని మాట్లాడుకుందాం అని చెప్తూ ఉంటాడు. ఇక అక్కడ బాగి కూడా, సరే అంకుల్ వస్తాను అని ఒప్పుకుంటుంది. ఇక ఇక్కడ అమర్ కూడా, సరే నీ ఇష్టం అమ్మ, నువ్వెలా చెప్తే అలా చేస్తాను, కానీ నా 6 స్థానాన్ని నేను ఎవ్వరికి ఇవ్వను అని చెప్తూ ఉంటాడు. ఇక ఇక్కడ బాగి కూడా, ఇస్తానన్న వాళ్ళ భార్య స్థానాన్ని నేను తీసుకోను, నేను వస్తుంది కేవలం నాకు మంచి చేసిన ఇంటికి నా వల్ల చెడు జరగకూడదు అని మాత్రమే నేను వస్తున్నాను అని చెప్పడంతో ఇక అందరూ చాలా సంతోషపడుతూ ఉంటారు. ఇక్కడ మను చాలా బాధపడుతూ ఉంటుంది. మంగళ మనోహరికి ఫోన్ చేస్తుంది, మీ మామగారు, అదే భాగి వాళ్ళ మామగారు, కాదు అమర్ బాబు వాళ్ళ నాన్నగారు హాస్పిటల్కి వచ్చారు, భాగిని వాళ్ళ ఇంటికి రమ్మని బ్రతిమలాడుతున్నారు, మొదట రాను అని మొండికేసింది, కానీ తర్వాత ఇప్పుడు వస్తాను అని భాగి ఒప్పుకుంది,
వాళ్ళిద్దరూ కలిసి ఏదో చేయాల్సినవి ఉన్నాయట పెళ్లి తర్వాత. అవి చెయ్యమని వాళ్ళు బ్రతిమలాడుతున్నారు. సరే అని ఒప్పుకుంది. నాకు తెలిసి ఇంకొక 10 నిమిషాల్లో వాళ్ళు ఇంటికి వస్తారు అని చెప్పడంతో ఇక మనోహరి కోపంతో ఫోన్ని కట్ చేసేస్తుంది. మంగళ అనుకుంటుంది, మనోహరితో ఇక నాకు పనేముంది, నా కూతురు కాని కూతురు ఆ ఇంటి ఆస్తికి వారసురాలు కోడలైపోయింది అని సంతోషపడుతూ ఉంటుంది. ఆ అమరబాబు ఈ బాగీని భారీగా ఒప్పుకుంటాడో లేదో అని చెప్తూ ఉంటుంది. ఇక ఇక్కడ మనోహరి చాలా టెన్షన్ పడిపోతూ ఉంటుంది. ఒక్క క్షణంలో నా స్థానాన్ని ఆ బాగి లాగేసుకుంది. నాతో ఎందుకు పెట్టుకున్నానా అని బాధపడేలాగా చేస్తాను. ఈ యుద్ధం నువ్వు మొదలుపెట్టావు మిస్సమ్మ, నేను ముగిస్తాను. నీలా వెళ్ళి నా బట్టలు సర్దు సూట్ కేసులో అని చెప్తూ ఉంటుంది. ఎందుకమ్మా మీరు ఇక్కడే ఉండి ఆ మిస్సమ్మని సాధించాలి కానీ వెళ్ళిపోయి ఏం సాధిస్తారు అని అడుగుతూ ఉంటుంది. నాట కొత్తగా ఉంటుంది, ఇక నుంచి ఆ మిస్సమ్మని దెబ్బ కొడతా చూస్తూ ఉండు అని మనోహరి అంటుంది. ఇక అప్పుడు నీలా పిచ్చి పట్టిందా ఏంటి ఈ అమ్మకి అని అనుకుంటుంది. ఇక మనోహరి పిల్లల దగ్గరికి వెళ్తుంది. పిల్లలందరూ చాలా బాధగా ఉంటారు. ఏంటి ఇలా డల్గా కూర్చున్నారు, మీరు అనుకున్నది జరిగిందిగా, ఎగిరి గంతులేస్తారనుకున్నాను. మిస్సమ్మ ఓహో మిమ్మల్ని కూడా మోసం చేసిందన్నమాట అని అడుగుతూ ఉంటుంది. ఇక అప్పుడు పిల్లలు కోపంతో ఇంకొకసారి ఆంటీ ఆ మిస్సమ్మ పేరు మా దగ్గర ఎత్తద్దు, మాకు చాలా కోపంగా ఉంది అని చెప్తూ ఉంటారు. ఆ మిస్సమ్మ మిమ్మల్ని కూడా మోసం చేసిందన్నమాట అని మనోహరి లేనిపోయినవన్నీ పిల్లలకి చెప్తూ ఉంటుంది మిస్సమ్మ గురించి. ఆ మిస్సమ్మ ఎంత పెద్ద ప్లాన్ వేసింది, మీకు నేనంటే ఇష్టం లేదని తెలుసు, నేను కొంచెం స్ట్రిక్ట్గా ఉంటాను, మీరు డిసిప్లైన్గా ఉండాలని, మీరు నా 6 పిల్లలు కాబట్టి అలా చేశాను. నేను ఏది చేసినా మీ మంచి కోసమే చేశాను. నేను నా స్వార్థం కోసం నేను ఏది చెయ్యలేదు. కానీ ఆ మిస్సమ్మ ఈ ఇంటికి కోడలుగా వచ్చేస్తుంది, 6 స్థానాన్ని తీసేసుకుంటుంది అని చెప్పడంతో పిల్లలు అంటారు, మా అమ్మ స్థానాన్ని ఎవరికి ఇవ్వం అని చెప్తూ ఉంటారు. మీరు అలా అనుకుంటున్నారు కానీ ఆల్రెడీ మిస్సమ్మ మీ అమ్మ స్థానంలోకి వచ్చేసింది. ఇంకా మిమ్మల్ని ఏం చేయబోతుందో చూస్తూ ఉండండి అని అనటంతో పిల్లలు చాలా కోపంగా ఉంటారు మిస్సమ్మ మీద. ఇక మనోహరి చెప్తూ ఉంటుంది, ఆ మిస్సమ్మ ఈ ఇంటికి వచ్చి ఎన్ని తప్పులు చేసినా మీ నాన్న క్షమించేశారు. మీ నాన్నని తన వైపుకి ఆల్రెడీ తిప్పేసుకుంది. ఇక మిమ్మల్ని కూడా ప్రేమగా మాట్లాడి మిమ్మల్ని కూడా తన సొంతం చేసుకుంటుంది. ఇక మొదట తను చేసే పని ఏంటో తెలుసా, ఆ మిస్సమ్మ మీ నాన్నను మీకు దూరం చేసేస్తుంది, చూస్తూ ఉండండి అని చెప్పడంతో పిల్లలందరూ షాక్ అయిపోతారు. మనోహరి చెప్పిన మాటలన్నీ నిజం అని చెప్పి అనుకుంటూ ఉంటారు. ఇక మిస్సమ్మని పిల్లలు క్షమిస్తారా, వాళ్ళ అమ్మగా మాట్లాడుతూ ఉంటారా చూద్దాం.